జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పర్యటించారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో కేసీఆర్ హయాంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రోగుల సంఖ్య ఎక్కువ అవ్వడం, పెరుగుతున్న డయాలసిస్ బాధితుల్ని దృష్టిలో ఉంచుకొని డయాలసిస్ సెంటర్ను పెంచినట్లు వెల్లడించారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మళ్ళీ చెప్తాను, దేశంలో ఎక్కడా లేదు ఇది విధంగా. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ సెంటర్లు ఆరంభించడం జరిగింది. ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందున్న 5 మెషిన్లకు మళ్ళీ 5 మెషిన్లు రిక్వెస్ట్ చేయగానే 5 మెషిన్లు మాకు ఇమీడియట్గా శాంక్షన్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఒకప్పుడు ఇక్కడ నుండి మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ నుండి ప్రజలందరూ కూడా కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ డయాలసిస్ కోసం పోయేవాళ్ళు. ఒక్కొక్క పేషెంట్కి కనీసం ప్రతి డయాలసిస్కి పొయ్యి రావడము, డయాలసిస్ చేసుకొని రావస్తే దగ్గర 4 నుండి 5 వేల రూపాయలు అయ్యేది. అది వారానికి 3 రోజులు. అంటే కనీసం వారానికి 15 నుంచి 20 వేలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఒక్కొక్క డయాలసిస్ మీద ఉన్న పేషెంట్. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం గొప్ప ఆలోచనతో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా మ్యాక్సిమం ఇప్పుడు ప్రయాణించాల్సింది